అమ్మా, బొబ్బట్లు చేసినట్టున్నావు. మైదాపిండి శనగపప్పుతో చేస్తారు, ఆ బొబ్బట్లేనా? కాదు దర్శు, ఈసారి నీకు ఎంతో ఇష్టమైన స్వీట్ పొటాటోతో నోట్లో పెట్టగానే కరిగిపోయే స్వీట్ పొటాటో బొబ్బట్లు చేశాను. ఏంటి, స్వీట్ పొటాటోతో బొబ్బట్లా? ఏది టేస్ట్ చూస్తాను, ఇటు ఒకసారి. టేస్టే కాదు దర్శు, నీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను రా. స్వీట్ పొటాటోస్ని ముందుగాను ఒక గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మనకి ఇది హెల్దీ ఫుడ్ కదా, అందుకని గోధుమ పిండితో చేశాను అనమాట. గోధుమ పిండి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం ముందుగానే బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటో ఉంది కదా, దీన్ని పై తొక్క తీసేసుకొని దాన్ని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఎలాగ తీపిగానే ఉంటుంది కదా, అందువల్ల కొంచెం మన టేస్ట్ తగ్గట్టు బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అది కరిగేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఈ స్వీట్ పొటాటో తాలూకా పేస్ట్ ఉంది కదా, ఇది దీంట్లో వేసుకొని కొంచెం ఇలాచీ పొడి వేసుకొని బాగాను ఇలా దగ్గర పడేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. అందులో లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇలా ఉండలు చేసుకునేటప్పుడు మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా ఈ గోధుమ పిండి ముద్ద, దీంట్లోని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని మధ్యలో ఈ స్వీట్ పొటాటో తయారు చేసుకున్నది కదా బాల్, అది ఇందులో పెట్టుకొని మనం నార్మల్ బొబ్బట్లు ఎలా తయారు చేసుకుంటాం అలాగే నేను ఒక బటర్ పేపర్ని తీసుకొని దాన్ని కొంచెం నెయ్యి రాసుకొని ఇలాగా ఈ విధంగా మనం బొబ్బట్లని చేతిలో ఒత్తుకోవచ్చు. మనకు కావాలంటే మనం చపాతీ కర్రతోటని ఒత్తుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మనం నార్మల్ బొబ్బట్లు ఎలా చేసుకుంటామో ఆ విధంగా రెండు వైపులు నెయ్యి రాసుకుని మనం బొబ్బట్లు కాల్చుకోవాలన్నమాట. ప్రాసెస్ ఎలా ఉంది దర్శు? టేస్టీగా చేశాను, హెల్తీగా చేశాను కదా, ఈజీగా కూడా అయింది. అయితే ఒక్కసారి టేస్ట్ చూడన్నా ఎలా ఉందో. బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉన్నాయమ్మా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందమ్మా. ఉగాది అందరికీ 19th వస్తే మన ఇంట్లో ఈ రోజే వచ్చేసింది, చూసావా? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు.